రియల్ స్టార్స్ అనే కాన్సెప్ట్తో ఏ సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం. ఎవరైతే రియల్ ఎస్టేట్లో సూపర్గా సక్సెస్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. ఈరోజు ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీని కలవడానికి నేను వచ్చాను. సో ఆమె పేరు నేను చెప్పే కన్నా ఆమెతోనే మాట్లాడితే డైరెక్ట్గా బాగుంటుంది. చిన్న క్లూ అయితే ఇస్తాను. ఆమె పేరులోనే ఉంది వెలుతురు. సో ఆమెతో వర్క్ చేసినా, ఆమెతో ఉన్నా కూడా అందరికి కూడా వెలుతురు వస్తుంది. సో క్లూ ఇచ్చాను కదా, ఆమె ద్వారా మనం తెలుసుకుందాం. ఆమె పేరు, ఆమె ఏం పొజిషన్లో పనిచేస్తున్నారు, ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు. నమస్తే మ్యామ్. హాయ్ అండి. నమస్తే. వెరీ హ్యాపీ టు మీటింగ్ యూ. సో ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అందరికి చెప్పాను మీ పేరులోనే వెళ్తుందని. మీ పేరు, మీరు ఏ ప్రాజెక్ట్ కి వర్క్ చేస్తున్నారో చెప్తే బాగుంటుంది. నా పేరు అరుణ కుమారి. ఓకే. నా కంపెనీ నేమ్ మీకు ఐడియా ఉంది కదా, అరుణ ప్రాజెక్ట్స్. అరుణ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. నా పేరుతోనే స్టార్ట్ చేశాను. రైట్. అయితే మీ గురించి, మీరు ఎలా సక్సెస్ అయ్యారు ఈ ఇండస్ట్రీలో? ఇప్పుడు నేను విన్నాను ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు ఒక మేనేజింగ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు నేను ఈ ఆఫీస్కి రాగానే చూసాను ప్రతి కార్నర్ లో కూడా అమ్మాయిలే ఉన్నారు. సో అప్పుడే నాకు అర్థమైంది విమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎలా ఉందని అర్థమైంది నాకు. సో అందుకని ఈ రోజు మీతో ఇంటర్వ్యూ మేము కండక్ట్ చేస్తున్నాం. అయితే మ్యామ్, మీరు మీ నేటివ్ ప్లేస్ ఏంటి, మీ స్టడీస్ ఏంటి చెప్పగలుగుతారా? యాక్చువల్లీ మాది ప్రకాశం డిస్టిక్, ఇంకొల్లు మండలంలో చాలా చిన్న పల్లెటూరు అనమాట. పావులూరు గ్రామ పంచాయతీలో కొత్తపాలెం అని చెప్పేసి చాలా చిన్న ఊరు అనమాట. ఒక 50 హౌసెస్ మాత్రమే, 50 ఫ్యామిలీస్ ఉంటాము అక్కడ. సో అంత చిన్న ఊర్లో నేను పుట్టి పెరిగాను. మా నాన్నగారు ఫార్మర్, మా మదర్ కూడా ఫార్మింగ్ కి సపోర్ట్ చేస్తారు. మా ఫాదర్ కన్నా ఎక్కువ మా మమ్మీ బాగా చేస్తారు ఫార్మింగ్. ఆవిడ కూడా ఫార్మర్స్ డాటర్. మా తాతగారికి బాగా ల్యాండ్స్ ఎక్కువ ఉండే అనమాట. సో అక్కడిని ఆమె ఫార్మింగ్ చేస్తూనే పెరిగారు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత, అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత డాడీ ఏంటంటే ఫార్మింగ్ చేస్తారు, ప్లస్ సేమ్ బిజినెస్ కూడా. ఏదైతే పంటలు ఉంటాయో అవన్నీ మళ్ళీ కొనేసి మళ్ళీ అమ్మడుగు అట్లా అని చేస్తా ఉండేవాళ్ళు. సో నాకు ఫార్మింగ్ రిలేటెడ్ గా అక్కడే పెరిగాను. ఫార్మింగ్ చూస్తూనే పెరిగాను. దాని తర్వాత అప్పటి నుంచి నా కోరిక ఏంటంటే ఫార్మింగ్ చేయాలనేది కోరుకుండింది. కాకపోతే స్టెప్ బై స్టెప్ నాకు చిన్నప్పుడే నాకు మ్యారేజ్ చేశారు. అంటే మా ఫ్యామిలీ అలా ఉంటది అనమాట. ఇంకా రిస్ట్రిక్షన్స్ వల్ల నాకు 13 years అలాగా మ్యారేజ్ అయిపోయింది. ఇమ్మీడియట్లీ వెంటనే కిడ్ నాకు మదర్ అయిపోయాను. ఇంకా దాని తర్వాత నేను ఎప్పుడు అంటే మ్యారేజ్ అయినా కూడా చదువు ఆపేసిన తర్వాత ఖాళీగా ఏం లేను. ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేశాను అనమాట. అక్కడి నుంచి నాకు తెలుస్తుంది బయట ప్రపంచం ఏంటి. నాది కంప్లీటెడ్ 9th class ఓన్లీ. స్కూల్ డ్రాప్ నుంచి ఈ రోజు ఒక మేనేజింగ్ డైరెక్టర్ అంటే అది అంత ఈజీ మ్యాటర్ కాదు. దాని వెనుక మీ కమిట్మెంట్, మీ కృషి, పట్టుదల, డెడికేషన్ అలాంటివన్నీ లేకపోతే మీరు ఈ రోజు ఈ సీట్ లో కూర్చోరు. అది సిచ్యువేషన్స్ కూడా, నాకు వచ్చిన సిచ్యువేషన్స్ కూడా నన్ను ఇంత దూరం తీసుకురావడానికి కారణం అనమాట. నేను దాని తర్వాత మ్యారేజ్ అయింది. దాని తర్వాత ఏదో ఒకటి ఖాళీగా అయితే ఉండకుండా ఏదో చేస్తూ ఉన్నాను. దాని తర్వాత హైదరాబాద్ అంటే కొన్ని బిజినెస్ లాస్ అవడం వల్ల మా ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అవడం జరిగింది. షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా నేను నెక్స్ట్ ఇంకా స్టార్టింగ్ నేను వర్క్ చేయలేదు. కొన్ని సిచ్యువేషన్స్ తో నేను సింగిల్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఇంక నేను నాకంటూ ఒక కెరియర్ స్టార్ట్ చేసుకునే ప్రాసెస్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేసి బోటిక్ స్టార్ట్ చేశాను. బోటిక్ రన్ చాలా బాగా రన్ చేశాను అనమాట. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. కాకపోతే అంతేం ఉండవు దాంట్లో. అప్పుడు నాకు 2018 నేను రియల్ ఎస్టేట్ కి వచ్చాను, ఎంటర్ అయ్యాను. 2018 లో కూడా నాకు రీజన్ ఏంటి అంటే నాకు ఒక అవసరం, నాకు అర్న్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి. నాకు సృజన నా పాప మ్యారేజ్ కి కావాల్సినప్పుడు ఏది ప్లాట్ఫామ్ అనుకుంటే నాకు ఫస్ట్ వచ్చినది రియల్ ఎస్టేట్ థాట్. మ్యామ్, ఈ ఇండస్ట్రీకి రాకముందు అంటే మీరు ఎవరైనా చూసారా ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా ఇలాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను కూడా అలా రావాలనుకున్నారా? లేదు మీరే
ఈ దారిలో వెళ్ళాలనుకుంటున్నారు? లేదు లేదు, మా సిస్టర్ ఉన్నారు యాక్చువల్ గా, తను రియల్ ఎస్టేట్ లోనే ఉన్నారు. తను అప్ అండ్ డౌన్స్ పడుతూ లెగుస్తూ చేసుకుంటూ ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేశారు? అబ్జర్వ్ చేశాను. చాలా బాగా చేసేవాళ్ళు. తను కూడా ఒకసారి వాళ్ళకి సిచ్యువేషనల్ గా ఒకసారి తక్కువ వచ్చినా ఇయర్లీ ఇంతని ఓవరాల్ గా బాగుండేది. తను చెప్తా ఉండేది, నువ్వు చాలా బాగా మాట్లాడతావు, నీకు కన్విన్సింగ్ పవర్ ఎక్కువ ఉంది, సో నువ్వు ఇటు వచ్చేసేయి అని చెప్పేసి తను చాలా సార్లు ఫోర్స్ చేశారు, కానీ నేను రాలేదు. ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు నాకు 10 lakhs కావాలి 6 months లో. ఓకే. ఆ టైంలో నేను తీసుకున్న ప్లాట్ఫామ్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ఒక కంపెనీలో జిఎం గా జాయిన్ అయ్యాను ఫస్ట్. అంటే అవసరమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి, అంతే డెఫినెట్ గా 100% అంతా కూడా అదేనండి. మన అవసరమే మనం ఎటువైపు ప్రయాణం చేయాలని 100% నా అవసరమే. అది కూడా డబ్బుకు సంబంధించిన అవసరం మాత్రమే. సో షార్ట్ పీరియడ్ లో చేయగలిగితే ఎక్కువ మనం ప్రమోట్ చేయగలగాలి, ఎక్కువ మందికి మనం ఈ ప్రోడక్ట్ ని సేల్ చేయగలగాలి. ఎంత ఎక్కువ సేల్ చేయగలిగితే అంత మనం చేసుకోగలుగుతాం. చాలా మంది ఇండస్ట్రీలోకి వస్తారు, కానీ అందరికి అనిపిస్తుంది రియల్ ఎస్టేట్ అంటే చాలా ఈజీ ఇన్కమ్ సోర్స్. చాలా మంది వస్తారు, కానీ అందులో నిలదొక్కుకోవడం ఉంది చాలా కష్టమైన. నేను కూడా చాలా ఈజీ అనే వచ్చాను, కానీ చాలా టఫ్ జాబ్ స్టార్టింగ్ లో. ఎందుకంటే అమ్మాయిలు అనగానే గ్లామర్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ హైదరాబాద్ రాగానే బీటెక్ అయిన అమ్మాయిలు కానీ ఎంబీఏ అయిన అమ్మాయిలు కానీ ఇమీడియట్ గా వాళ్ళు అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి వైపు వెళ్ళాలని, లేదా సాఫ్ట్వేర్ లో హ్యాపీగా 10 hours కూర్చొని హ్యాపీగా వీకెండ్ లో ఉందాం అనుకుంటారు. కానీ ఈ ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా ఛాలెంజెస్ కావాలి, చాలా నాకు తెలిసిన ప్రకారం డెడికేషన్ అండి. యాక్చువల్గా ఇక్కడ ఏం లేదండి, మార్కెటింగ్ స్కిల్ అంతే. మార్కెటింగ్ స్కిల్ ఇంపార్టెంట్, డెడికేషన్ తో ప్యాషన్ ఇంపార్టెంట్. నువ్వు ఏది చేసినా మనము యాక్టింగ్ చేసిన ప్యాషన్ తోనే చేస్తాం. అదే ప్యాషన్ తో దీన్ని స్టార్ట్ చేసుకున్నాను నేను. యాక్చువల్ గా నేను ఫస్ట్ నీడ్ అది. దాని తర్వాత నేను 2 months అబ్జర్వ్ చేశాను, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తే వీళ్ళంతా ఒక టైప్ ఆఫ్ మార్కెటింగ్ లో ఉండిపోయారు. సో మనం కొంచెం డిఫరెంట్ గా చేద్దామనే కాన్సెప్ట్ నేను కొంచెము డైరెక్ట్ గా ఇంట్రాక్షన్ అవడం, ఎవరైతే నాకు కొంచెం పరిచయాలు, మెట్రో ట్రైన్ లో వెళ్ళేదాన్ని. అది నాగోల్ ఆఫీస్ ఫస్ట్. నాగోల్ ఆఫీస్ ఉండేది. నేను ఇక్కడ మెట్రో ట్రైన్ ఎక్కి అక్కడ దిగి ఆఫీస్కి వెళ్ళేదాన్ని. ఈ ట్రైన్ లో పరిచయాలు ఉంటాయి, వీళ్ళందరితో డైరెక్ట్ ఇంట్రాక్షన్. ఎవరు కనిపించినా నాకు మొహమాటం ఏముంది, తప్పేముంది, నా ప్రోడక్ట్ ని ప్రజెంట్ చేస్తా. ఎవరు కనిపించినా నా ప్రోడక్ట్ ఇదండి, నేను ఇలా చేస్తున్నాను, నవ్వుతూ మాట్లాడితే వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు, ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేయమ్మా మాకు సైట్ విజిట్ అనేది. అలాగా నేను డైరెక్ట్ ఇంట్రాక్షన్ తోటే కస్టమర్ని, నాకు ముఖ పరిచయాలు, నాకు ఎక్కడో చుట్టాలు, ఫ్రెండ్స్, వీళ్ళెవరిని టచ్ చేయలేదు. ఇలాంటి స్కిల్ అనేది మీరు ఎవరిని చూసి నేర్చుకున్నారా, లేకపోతే మీ అంతటి మీకే? నాకు అనిపించింది యాక్చువల్ పుట్టుకతని కాదు. సో నాకు కొంచెం ముఖమాటం ఎక్కువ. సో ముఖ పరిచయం ఉన్న వాళ్ళకి ఏది చెప్పలేను. అవును, అసలు పరిచయం లేని వాళ్ళతో ఎంతైనా హ్యాపీగా మాట్లాడగలరు. వండర్ఫుల్. ఆకాశంలో సగం మేము, అవనిలో సగం మేము అని అమ్మాయిలు మహిళలు అందరూ అంటున్నారు. అలాగే మగవాళ్ళతో సరి సమానంగా పోటీ పడుతూ మగవాళ్ళ కన్నా ఇంకా మించిపోయి అన్ని రంగాల్లో కూడా ఉన్నత స్థాయిలో కూర్చున్నారు. రైట్. సో కానీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోకి వస్తే మేల్ డామినేషన్ ఉంటుంది, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో చాలా హెరాస్మెంట్ ఉంటుంది అనే అపోహలు ఉన్నాయి. సో అలాంటి వాటికి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? 100% అదంతా లేదండి, అదంతా అపోహ మాత్రమే. అవన్నీ అపోహలు పెట్టుకొని ఈ రియల్ ఎస్టేట్ ని అసలు రావద్దు అనుకోవడం చాలా చాలా బ్యాడ్. ఏంటి అంటే నేను ఫేస్ చేసింది ఏంటి అంటే చాలా రెస్పెక్ట్ అండి. చాలా చాలా రెస్పెక్ట్ చేస్తారు లేడీస్ అంటే. తక్కువ మంది ఉంటాం ఒక పొజిషన్ లో, యాక్చువల్ గా ఒక హై పొజిషన్ లో ఉంటారు, కాలింగ్ లో ఉంటారు గర్ల్స్. కానీ నాలాగా ఒక వైస్ ప్రెసిడెంట్, నేను యాక్చువల్ గా ఫస్ట్ నేను ఒక కంపెనీలో నేను చేసింది జిఎం గా చేశాను, దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ గా చేశాను, టూ పొజిషన్స్, దాని తర్వాత డైరెక్టర్ గా చేశాను. ఈ 3 కేటగిరీస్ లో కానీ నన్ను ఎవరైనా చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు, ఫస్ట్ ప్రియారిటీ నాది. ఇంకోటి ఎక్కడికి వెళ్ళినా ఆ సంస్థకి ఒక ఆడపడుచులా నన్ను చూస్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరు నన్ను అరుణక్కనే పిలుస్తారు. ఇదంతా మీ మాట తీరు వల్ల అయింది. అదేం కాదు, అది ఎవరికైనా సరే మనం అనుకుంటాం ప్రపంచం ఎప్పుడు చెడ్డది కాదు, మనము చూసే విధానాన్ని బట్టి, మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళినా అందరూ మంచి వాళ్ళే. సూపర్, మంచి పాయింట్. మీరు ఆ పాయింట్ తోనే సక్సెస్ అయ్యారు. 100%. నేను ఎవరిని ఇంతవరకు నేను అరౌండ్ 5 years కంప్లీట్ అయింది కదా నేను రియల్ ఎస్టేట్ కి వచ్చి. ఈ 5 years లో మెయిల్ డామినేషన్ తో నేను ఇబ్బంది పడింది ఒక్క దగ్గర కూడా లేదు. జర్నీలో ఎక్కడ లేదు. అసలు నన్ను ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడారు లేకపోతే బ్యాడ్ గా ట్రీట్ చేశారు అనేది లేదు. ఇంకా చెప్పాలి అంటే నాకు ఏదైనా
ఏదైనా విషయంలో ఏదైనా టాపిక్ వస్తే నేను కొంచెం నా వాయిస్ రేజ్ అయ్యి ఉండొచ్చేమో కానీ వాళ్ళు రేజ్ కూడా అవ్వరు. అలాంటి పరిస్థితి లేదు, అస్సలు లేదు. అసలు గర్ల్స్ హ్యాపీగా రావచ్చు. ప్యాషన్ ఉంటే, మార్కెటింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళకి ఏమైనా ఐడియాస్ ఉంటే నేను ఐడియాలజీగా చేసుకోగలుగుతాను, నా ప్రోడక్ట్ ని నేను సేల్ చేసుకోగలుగుతాను, ఈజీగా చేయగలుగుతాను అంటే ఎవరైనా రావచ్చు ఈ ఫీల్డ్ కి. ఎవరైనా రావచ్చు. మనకి ప్యాషన్ ఉంటే, నేను జస్ట్ 5 years లో నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. ఒక 5 years లో ఒక స్కూల్ డ్రాప్ పొజిషన్ నుంచి ఒక చైర్పర్సన్ అయ్యారంటే అసలు అది మామూలు విషయం కాదు. మ్యామ్ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు రాకూడదు ఈ ఇండస్ట్రీ ప్రాబ్లం అనుకునే వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూ ద్వారా మరికొంతమంది ఇండస్ట్రీకి రావడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. వండర్ఫుల్ మ్యామ్. యాక్చువల్ గా యాజ్ ఎ ఉమెన్ అంటేనే ఏ ప్యాకేజ్ ఆఫ్ ఎమోషన్స్. సో ఎమోషన్స్ తో మీరు ఉంటారు. ఎక్కడే మాట పడరు. మాట అంటే చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధపడతారు కూడా రోజుల తరబడి మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక ప్లాట్ కొనాలంటే చాలా మంది 1000 of questions వేస్తారు. సో అలాంటి వాటికి మీరు ఎలా సమాధానం కూల్ గా ఇస్తుంటారు? యాక్చువల్ గా నా స్మైలేనండి. మీ స్మైలే కీ ఆఫ్ సక్సెస్. వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ వేసినా, మార్నింగ్ 10 స్టార్ట్ అవుతుంది నా డే ఆఫీస్ నుంచి, నైట్ 10 వరకు నేను కూర్చుంటా. ఎవరు వచ్చినా కూడా నా స్మైల్ తోనే నేను సమాధానం చెప్తా. నా నవ్వు అనేది ఎప్పుడు జరగదు నా ముఖం మీద. వాళ్ళు ఎంత హార్డ్ గా మాట్లాడినా ఉంటాయి. యాక్చువల్ గా నేను లాస్ట్ 2 years బ్యాక్ వరకు నేను చేసింది మార్కెటింగ్ ఓన్లీ. మార్కెటింగ్ ఓన్లీ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ నేను ప్రమోట్ చేస్తా. ఆ ప్రోడక్ట్ ఎవరైతే బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, కమిటెడ్ గా, అంటే వాళ్ళు 2-3 months కంప్లీట్ చేస్తాం అనేది కొంచెం ల్యాగ్ అవుతుంది. ఆ ల్యాగ్ అయినప్పుడు వాళ్ళు వెళ్ళి బిల్డర్ అడగరు, నన్నే వచ్చి అడుగుతారు. దానికి నేను ప్రాపర్ గా ఆన్సర్ చేయగలగాలి. ప్రాపర్ గా ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉండాలి. ఏంటి అంటే ఆ మిస్టేక్ బిల్డర్ది, నాది కాదు. అయినా కూడా నేను ఓన్ చేసుకొని ఆన్సర్ చెప్పాలి. దానిలో కొంచెం టఫ్ ఉంటుంది పార్ట్. దానిని కూడా నేను హ్యాండిల్ చేసి ఈ రోజుకి ఇప్పుడు బిల్డర్స్ ఇప్పుడు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్స్ లో ఫ్లాట్స్ లో లీవ్ చేస్తున్నారో, నిన్న కూడా కాల్ వచ్చింది ఒక లేడీ. వాళ్ళ బాత్రూమ్ లో సరిగ్గా వాటర్ రావట్లేదు, నన్ను అడుగుతున్నారు. వెరీ ఫన్నీ యాక్చువల్లీ. ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటా. ఎట్లాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా, ఎవ్రీ టైం నేను రెస్పాండ్ అవుతాను. సో దానివల్ల ఏంటి అంటే నాకు కస్టమర్ బ్యాంక్ అనేది ఉంది. గ్రేట్. సో నేను ఓవరాల్ గా ఇప్పటి వరకు మీతో మాట్లాడి మీ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం. మీరు రాకముందే మీ స్టాఫ్ తో తెలుసుకున్నాను. సో మీరు ఎలా వర్క్ చేస్తారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని చాలా పాయింట్స్ చెప్పారు. రైట్ మ్యామ్, బిఫోర్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి రాకముందు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ సీట్ లో కూర్చున్న తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఒక 2 words లో చెప్పండి. యాక్చువల్గా బిఫోర్ రియల్ ఎస్టేట్ అంటే నిజంగా చెప్పాలంటే అర్నింగ్ ఫైనాన్షియలీ నార్మల్ క్యాల్కులేటెడ్ గా ఉండేది. మంత్ ఫస్ట్ వస్తుంది 30 వచ్చేస్తుంది, ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఒక క్యాల్కులేటెడ్ ఉండేది. ఇప్పుడు ఏంటి అంటే ఓకే, ఫైనాన్షియల్ గా ఫుల్ స్వేచ్ఛ వచ్చింది. దాని వల్ల ఏంటి అంటే ఐడియాస్ పెరుగుతా ఉంటాయి. నాకు యాక్చువల్ గా కొంతమంది ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ కొనుక్కుంటారు, సేఫ్ సైడ్ ఉంటారు. నేనేం చేశాను అంటే బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను ఓన్ గా వెంచర్ చేయడం స్టార్ట్ చేశాను. అందులోనే జనరేట్ చేసి దానిలోనే నేను భూమి మీద వచ్చే ఆదాయాన్ని భూమి మీదే పెట్టేశాను. నేను ఒక కంపెనీని స్టార్ట్ చేసి, అంతకు ముందు ఇదే కంపెనీ నుంచి మార్కెటింగ్ సపోర్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మన కంపెనీ నుంచి ప్రొడక్ట్ సపోర్ట్ చేస్తున్నాం. ప్రొడక్ట్ మనమే సప్లై చేస్తున్నాం. నా ప్రొడక్ట్ ని నేనే మార్కెటింగ్ చేసుకుంటున్నా. వింటే అంటే ఆల్మోస్ట్ మీరు టోటల్ ప్యాకేజ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టిల్ నిద్రపోయేంత వరకు కూడా కంప్లీట్ గా ఈ బిజినెస్ లోనే కనిపిస్తున్నారు. మీ స్టాఫ్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరితో డిస్కస్ చేయాలి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్. సో మీ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నేను విన్నాను మీకు ఒక చిన్న పాప మనవరాలు కూడా ఉంది. ఎర్లీగా మ్యారేజ్ అయింది కాబట్టి మీకు మనవరాలు కూడా తొందరగా వచ్చింది గిఫ్ట్ గా. సో ఎలా స్పెండ్ చేస్తారు? నాకు ఒక డాటర్, ఒక సన్. నా కూతురు వచ్చేసరికి మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళు BHL లోనే స్టే చేస్తారు, సాఫ్ట్వేర్ సైడ్ వైపు. గ్రేట్. నా సార్ వచ్చి జర్మనీలో హై స్టడీస్ కి వెళ్ళారు. ఇప్పుడు నా పాప మ్యారేజ్, వాళ్ళకి 2 పిల్లలు, 2 kids. చిన్న పిల్లలతో మీరు ఎలా స్పెండ్ చేస్తారు? యాక్చువల్ గా చెప్పాలంటే అది కొంచెం టఫ్ టాస్క్ అవుతుంది నాకు. మా రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ డేస్ సాటర్డే సండేస్. అందరికి హాలిడేస్ అయితే మాకు వర్కింగ్ డేస్.
మా పిల్లలకి సాటర్డే సండేస్ హాలిడేస్, వాళ్ళు మా ఇంటికి వస్తారు, అవును వాళ్ళతో స్పెండ్ చేయాలి, ఆఫీస్లో ఉండాలి. సో దీన్ని నేను మేనేజ్ చేసుకోవడానికి ఒక చిన్న ఐడియా చేశాను. నా ఆఫీస్ పైన ఇల్లు పెట్టుకున్నాను. వావ్, ఇదే వర్క్ బ్యాలెన్స్ చేయడంలో ఒక టిప్ అంట. వాళ్ళు మిడిల్ లో నాకేమైనా కొంచెం ఫ్రీ టైం దొరికితే వాళ్ళతో స్పెండ్ చేసి వస్తాను, లేదు వాళ్ళే కిందకి వస్తారు, వాళ్ళతో కొంచెం స్పెండ్ చేస్తాను. అది కాకుండా ఇంకా నాకు ఏమైనా వర్క్స్ కొంచెం ఫ్రీ దొరుకుతున్నాయి అంటే అవుటింగ్ వెళ్ళడము వాళ్ళతోటి. నాకు అంటే అసలు కన్నా కొసర ముద్దు అని అన్నట్లు నా కూతురు కొడుకు కన్నా కూడా నా మనవడు వాళ్ళతో స్పెండ్ చేయడం అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు నా మనవరాలు బయటికి తీసుకెళ్ళడం, దాన్ని చిన్నపిల్లలతో సమయం కేటాయిస్తే మన హ్యాపీనెస్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటారు. దానికి స్విమ్మింగ్ అంటే ఇష్టం, నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం. ఇద్దరం స్విమ్మింగ్ వెళ్తాము, స్విమ్మింగ్ తీసుకెళ్తాను. సో ఏ సక్సెస్ఫుల్ లీడర్, ఏ సక్సెస్ఫుల్ మదర్, ఏ సక్సెస్ఫుల్ గ్రాండ్ మదర్ కూడా నాకు కనిపిస్తుంది. ఓకే మ్యామ్, ఈ రోజు అంటే మీరు ఒక చిన్న స్థాయి నుండి ఈ రోజు ఒక పొజిషన్, ఒక వ్యవస్థాపకురాలు పొజిషన్ లో ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు మీ టీమ్ లో. ఎంతమంది మ్యామ్ మీ ఎంప్లాయ్మెంట్ సైజ్? అరౌండ్ ఇప్పుడు 35 మెంబర్స్ అండి. 35 మెంబర్స్. లేడీస్ ఎంతమంది అండి? లేడీస్ 50%, 50 ఏంటి, ఒక 60% లేడీసే ఉంటారు. 60% లేడీస్, వండర్ఫుల్. ఇక్కడ కూడా అకౌంట్స్, ఈవెన్ అకౌంట్ సెక్షన్ కూడా లేడీ వచ్చేస్తుంది. మీరు ఉమెన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. గ్రేట్. ఉమెన్ కి ఇంపార్టెన్స్ కాదు, ఓపిక్ గా ఇక్కడ ప్యాషన్ గా వర్క్ చేసేది లేడీసే నాకు తెలిసినంత వరకు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే నాకు మీరు తప్పుగా అనుకోవద్దు, జెంట్స్ కొంచెం స్టెబిలిటీ ఉండదని నా ఒపీనియన్. యాక్చువల్ గా ప్రపంచంలో అంటే ముఖ్యంగా లీడరు, యాక్టరు, లెజెండ్, సెలబ్రిటీ పక్కన పెడితే అందరు కూడా అమ్మలు. ఫస్ట్ అమ్మ అంటేనే పేషెన్స్, పేషెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఆ కేర్ ఆఫ్ అడ్రస్ పేషెన్స్ అంటే, నా పేషెన్స్ ఉన్నారంటే వాళ్ళు ఎందులోనైనా సక్సెస్ అవ్వగలరు. ఇప్పుడు చూస్తే వరల్డ్ వైడ్ లో ఏ ఆర్గనైజేషన్ లో చూసినా టాప్ అండ్ పొజిషన్ లో లేడీసే ఉన్నారు. ఇంకా చిన్న చిన్న అమ్మాయిలు కూడా మంచి మంచి పొజిషన్ లో వర్క్ చేస్తారు. యాక్చువల్ గా మాకు కూడా బిజినెస్ స్ట్రెస్ వస్తుంది, ఫ్యామిలీ స్ట్రెసెస్ వస్తాయి. ఈ స్ట్రెస్ అంతా కూడా మేము బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. దాన్ని ఎలా చేసుకోవచ్చు, అవసరమైతే కిచెన్ లోకి వెళ్ళి వంట చేసినప్పుడు ఆ స్ట్రెస్ తగ్గిపోతుంది. అదే మనకి ఇష్టమైన పని చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది. ఇంకా లేదు అంటే కాసేపు పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళొచ్చు, అట్లాగా మేము మేనేజ్ చేసుకుంటాం. ఇంకోటి అవసరం ఉంటే షేర్ చేసుకుంటాం. రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ మనకి అరుణ మ్యామ్ గారు ఏం చెప్తున్నారంటే, మనం లైఫ్లో ఏ పొజిషన్కైనా వెళ్ళవచ్చు, పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటే మనం ఎందులోనైనా కూడా ఎంజాయ్ చేయొచ్చు అనేది ఆమె ఓవర్ వ్యూ మనకు తెలుస్తుంది. వండర్ఫుల్ మ్యామ్. యాక్చువల్గా మీ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఎవరు? విమెన్ ఎవరైనా ఉంటారు కదా, లెజెండ్ కానీ సెలబ్రిటీ కానీ ఉంటారు కదా, అలా వీళ్ళని చూసి మనం వీళ్ళకి అవ్వాలి అనే ఒక ఆలోచన అప్పుడు చిన్నప్పుడు కలిగిన, లేదు ఇప్పుడు కలిగిన ఎవరైనా ఉంటే ఒక 2-3 పేర్లు చెప్పగలరా? యాక్చువల్ గా ఇన్స్పిరేషన్ ఉమెన్ అని కాదు, కానీ నాకైతే కొన్ని ఐడియాస్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి. యాక్చువల్ గా ఫార్మింగ్ చేయాలి అని, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఒక ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేద్దామని ఉండేది. కానీ అది అసలు ఫార్మింగ్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్ లో ఫార్మింగ్ చేసి ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్, అసలుకి ఎలాంటి పెస్టిసైడ్స్ లేని ఆహారాన్ని జనాలకు అందించాలనే ఉద్దేశం నాకు ఉండేది. అదే ఒక ప్రాజెక్ట్ మీరు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు, కొద్దిగా చెప్పగలరా? అది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కి గురించి నేను ఇప్పుడు చాలా తీసుకొని ఛాలెంజింగ్ గా తీసుకుని నేను నాగార్జున సాగర్ లో కృష్ణా నది ఒడ్డున నేను ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఆ ల్యాండ్ కి ఇప్పుడు మనము అది నేను ఒక్కదాన్నే చేయడం కాకుండా దాన్ని కూడా మన ప్లాటింగ్ లాగా, ఫామ్ ప్లాట్స్ లాగా సిల్ చేసి వాళ్ళకి ఫామ్ హౌసెస్ కట్టుకోవచ్చు. లేదంటే నేను ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే మాత్రం స్టార్ట్ చేసేసాను ఇమ్మీడియట్లీ. మనకు అందులో మనం తినే ప్రతి ఒక్క ఆహారం అక్కడి నుంచి నేను సప్లై చేయగలగాలి. వెజిటేరియన్ తినే వాళ్ళకి వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ తో పాటుగా నాన్ వెజ్ వాళ్ళకి కూడా ఎగ్స్, నాటుకోళ్ళు, నాటుకోళ్ళు, మళ్ళీ బాయిలర్ కోడి కాదు, నాటుకోడి ప్లస్ గోట్ ఫార్మింగ్, ఇదంతా కాలానికి తీసుకెళ్లిపోతున్నారు. తాతలు వాళ్ళంతా మంచి ఆహారం తిని ఆరోగ్యంగా బతికారు. ఇప్పుడు చూస్తే అంత పొల్యూటెడ్ ఫుడ్ తో 40-30 years కే ఓల్డ్ అయిపోతున్నారు అందరు కూడా. హెయిర్ కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది, ఆరోగ్యం పాడవుతుంది తొందరగా. 40 years కే ఓల్డ్ అయిపోతున్నారు, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి.
కానీ మన తాతలు కూడా చూసినట్లుగా అయితే మనం చిన్నప్పుడు చూస్తే వాళ్ళు వెరీ స్ట్రాంగ్ గా ఉండేవారు 50-60 లో కూడా. ఈవెన్ వాళ్ళతో కాదు, మా మదర్ నాతోనే ఉంటారు, ఆవిడకి 85 years అరౌండ్ ఉంటాయి. ఈవెన్ కానీ ఈ రోజు ఆవిడ నాకు అన్ని నేను ఎలాగైనా వాటర్ ఇచ్చేస్తుంది నాకు బికాస్ ఆమె తినే ఆహారం అలాంటిది. అలాంటిది. వండర్ఫుల్ మ్యామ్. సో దాన్ని బ్యాక్ తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. యాక్చువల్ అది ఇన్స్పిరేషన్ అంత నాకు కాదు, కానీ నా ఫాదర్ నాకు ఇన్స్పిరేషన్ ఫార్మింగ్ లో. ఆయన ఫెయిల్ అవుతున్నా మళ్ళీ పంటేస్తాడు, పంట రాకపోయినా పంటేస్తాడు, రేట్ రాకపోయినా మళ్ళీ పంటేస్తాడు. వ్యవసాయం అసలు ఆపిందే లేదు. ఆయన ఏంటంటే వ్యవసాయం చేస్తూ పొలంలోనే ఆయన పోవడం జరిగింది. ఇన్స్పిరేషన్ సెలబ్రిటీ అంటే మా ఫాదరే, మా ఫాదర్ మా మదరే. వండర్ఫుల్. వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు చేసిన కృషి, వాళ్ళు చెప్పాలి అంటే మేము ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాము అంటే వాళ్ళని చూసి పెరిగాము కాబట్టి. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మీకు అక్కడ నుండి మా ఫాదర్ నుంచి. మ్యామ్ యాక్చువల్ గా నెక్స్ట్ 5 years లో మీరు ఏ పొజిషన్ లో ఉండాలని అనుకుంటున్నారు? ఒక్క లైన్ లో చెప్పండి. యాక్చువల్ గా నేను ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశానో ఆ ప్రాజెక్ట్ లో బ్యూటిఫుల్ రిసార్ట్ ఒక డిజైన్ చేయబోతున్నా, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ప్లాన్ చేస్తున్నా. అందులోనే ఇవి 2 కంప్లీట్ చేసేసి సేమ్ టైము నేను ఒక అరౌండ్ 500 acres ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనేది నా కోరిక. కంప్లీట్ ఆర్గానిక్ ఫార్మింగ్ 500 acres నా కాన్సెప్ట్. అది సక్సెస్ చేయాలి, అది కంప్లీట్ చేయాలి, అది నా గోల్. అది ఇందులో ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అన్నారు, అది చాలా ఇంట్రెస్టింగ్ విషయం అసలు. వెరీ వెరీ హ్యాపీ మ్యామ్. అండ్ ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫైనల్ పాయింట్, ఇప్పుడు రాబోయే నెక్స్ట్ జనరేషన్ కి రావాలనుకునే వారికి మీరు ఇచ్చే ఒక టిప్ చెప్పండి. ఇండస్ట్రీకి రావచ్చు, మీరు నేర్చుకున్నది వాళ్ళకి ఒక పాఠం చెప్పండి ఒక లైన్ లో. చెప్పాలి అంటే ఏదైనా సరే, ఏ ఇండస్ట్రీ అయినా సరే స్ట్రగుల్స్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉండవని కాదు, దీనిలో మాత్రం పేషెన్స్ ఇంపార్టెంట్. మీరు వచ్చిన వెంటనే ఒక క్లయింట్ మన దగ్గర వచ్చిన వెంటనే తీసుకోరు, ఒక క్లయింట్ కొనరు. ఒక 10 మందిని అప్రోచ్ అయితే ఒకళ్ళ సక్సెస్ అవుతారు, ఒక్కొక్కసారి 100 members లో కూడా ఒకళ్ళు అవ్వచ్చు. ఈ పేషెన్స్ ని మర్చిపోవద్దు ఎప్పుడు. ఇప్పుడు ఈ రోజు మొదలయ్యింది అంటే ఎంతమందిని మనం కలవాలి, ఎంతమందితో ఎంతమంది మనకి రెస్పాండ్ అవుతారు, ఎంతమంది మనకి కన్విన్స్ అవుతారు, ఇదంతా మనకి ఎప్పుడు అనుకోకూడదు. వెళ్తూనే ఉండాలి. ఇది కూడా ఒక పేషెంట్ గా తీసుకోవాలి, ఒక టార్గెట్ పెట్టుకోవాలి. 100% మీరు హోప్ మిస్ అవ్వద్దు, జర్నీ చెయ్యాలి. మీరు తీసుకునే ప్రోడక్ట్ అనేది, మీరు ఏ ప్రోడక్ట్ మీద మార్కెటింగ్ చేస్తున్నారు, అసలు అది జెన్యూనా కాదా, అది జెన్యూనా కాదా, కంపెనీ జెన్యూనా కాదా, ఆ కంపెనీకి సంబంధించిన ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉంటున్నారో, ఎండీస్ కానీ లేకపోతే ఫౌండర్స్ కానీ, వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని, నేను ఫేస్ చేసింది ఆ విధంగానే. గ్రేట్. మీరు ఎలా అయితే ఫేస్ చేశారో, ఎలాగైతే సబ్జెక్ట్ గెయిన్ చేసి మీరు సక్సెస్ అయ్యారో, అదే విధంగా వెళ్తే బాగుంటుందని మీరు అంటారు. అంతే, 100%. ఇది ప్యాషన్ గా తీసుకోండి. చాలా 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 బ్యూటిఫుల్ ఉంది లైఫ్. అర్న్ చేసుకోవడానికైనా, ఎంజాయ్ చేయడానికైనా, వెరీ షార్ట్ ఏరియాలో ఏజ్ లోనే. నేనంటే కొంచెం లేట్ గా వచ్చాను, నేను అదే ఫీల్ అవుతాను. ఇంకా మీరు ముందు వచ్చి మాకు ఇంటర్వ్యూ దొరకపోదునేమో. నేను కొంచెం ఇప్పుడంటే కొంచెం ఏజ్ ఎక్కువైపోయిన ఒక ఫీలింగ్ వస్తుంది, కానీ ఏజ్ ఎక్కువ అవ్వలేదు అనుకోండి, అదే లేదు నెంబర్. సో ఈ 5 years లో నేను ఎర్న్ చేసుకున్న దానికన్నా కూడా టర్న్ ఓవర్ మీద ఇప్పుడు చెప్పాలి అంటే, యాక్చువల్ గా ఆ క్వశ్చన్ ఉంది రెడీగా, మీద రెడీ చేశారు. యాక్చువల్ గా అంటే మీ per annum తెలుసుకోవచ్చా? ట్యాక్స్ ప్రాబ్లం లేదు, ట్యాక్స్ ప్రాబ్లం అని ఏం లేదు, అంత వైటే ఇస్తారండి మాకు. కమిషన్స్ కూడా టీడీఎస్ కట్ చేసి ఇస్తారు, సో దానిలో ఏం ప్రాబ్లం లేదు, ఏ బ్లాక్ వచ్చేది లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఈ రోజు నా పొజిషన్ ఏంటి అంటే, కమిషన్స్ ఇస్తున్నా, నేను తీసుకోవట్లేదు. సో నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, 2 ప్రాజెక్ట్స్. ఒకటి జహీరాబాద్ కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు నాగార్జున సాగర్ నడుస్తుంది. ఇప్పుడు నన్ను అర్నింగ్ అడగొద్దు, ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నారని అడగాలి. గుడ్ క్వశ్చన్. నన్ను ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నారని మీరు అడిగితే, పర్యాణం మీరు ఎంత టర్న్ ఓవర్ చేస్తున్నారు? పర్యాణం నా టర్న్ ఓవర్ మినిమం అరౌండ్ 40 CR. వండర్ఫుల్, దట్స్ ఎ గ్రేట్ నెంబర్ మ్యామ్. రియల్లీ హ్యాపీ. అసలు నాకు అంటే మీ పేరులోనే అరుణ ఉంది అంటే, ఉదయాన్ని ప్రకాశించేది, ఉదయాన్ని ఇచ్చేది, వెలుతురుని ఇచ్చేది అనే పేరుంది. ఆ పేరుకు తగ్గట్టుగా మీరు కూడా కలవగానే ఎంతో, అంటే బిగినింగ్ నుంచి ఇప్పుడు వరకు అదే ఫ్రెష్ గా నవ్వుతూ,
ఆ ఇంటర్వ్యూ మొత్తం కూడా చాలా చక్కగా సమాధానాలు అన్ని కూడా చెప్పారు, అడ్వైజెస్ ఇచ్చారు. నేను ఓవరాల్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే మ్యామ్ లో ఒక లీడర్ కనబడ్డారు, ఒక అమ్మ కనబడ్డారు, ఒక రెస్పాన్సిబుల్ బాస్ కనబడ్డారు. సో కుకింగ్ కూడా బాగా చేస్తానండి, చాలా బాగా కుకింగ్ కూడా బాగా చేస్తాను అది కూడా చెప్తున్నారు. సో చాలా చాలా నాకు హ్యాపీగా ఉంది ఒక వండర్ఫుల్ పర్సనాలిటీ కలిసినందుకు. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనం యూట్యూబ్లో పోస్ట్ చేస్తాం, ఇందులో మా నెంబర్ కూడా ఇస్తాం. మీకు ఎలాంటి సలహాలు కావాలన్నా సందేహాలు ఉన్నా కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. మా టీవీ జయా టీవీ, ఈ టీవీని మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మ్యామ్ మీరు కూడా మా కోసం జయా టీవీని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అని చెప్తే వీఆర్ వెరీ 100%. షీఈ్ ఆల్సో లేడీ కదా, మాకు మేము సపోర్ట్ చేసుకుంటాం డెఫినెట్ గా. చెప్పండి మ్యామ్ నాతో పాటు జయా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.